హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈ రోజు మనం వివిధ రకాల క్రీడలు అందులో ఉన్న ఆటగాళ్ల సంఖ్యని ఎలా గుర్తుపెట్టుకోలే వీడియోలో మీకు సులభంగా అర్థమయ్యే విధంగా ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ అండి. స్టాండర్డ్ జీకేలో ఈ టాపిక్ నుంచి ఎక్కువ శాతం క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అందుకోసం ఇది మీకు ఈజీగా గుర్తుండే విధంగా సింపుల్గా పిక్చర్స్ ద్వారా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి డేట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. చాలా తక్కువ సమయం ఉంది. జూన్ 1వ తేదీన ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ ఉందండి. ఈ తక్కువ సమయంలో మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా 100% ట్రిక్స్తో, ప్రతి ఒక్క వీడియో 100% ట్రిక్స్తో ఈజీగా అర్థమయ్యే విధంగా ర్యాపిడ్ రివిజన్ ద్వారా ప్రతి ఒక్కరికి సులభంగా అర్థమయ్యే విధంగా ఏపీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది మన యాప్లో ఉందండి, అవైలబుల్ ఉందండి. కేవలం 199 రూపాయలకు మాత్రమే ఈ కోర్స్ అనేది మీకు అందించడం జరుగుతుంది. ఇందులో మీకు ప్రతి ఒక్క వీడియో, ప్రతి ఒక్క హిస్టరీకి సంబంధించి కానీ, పాలిటిక్స్ సంబంధించి కానీ, జాగ్రఫీ సంబంధించి కానీ, జనరల్ సైన్స్ సంబంధించి కానీ, కరెంట్ అఫైర్స్ సంబంధించి కానీ ప్రతి వీడియో మీకు 100% ట్రిక్స్తో ఉంటాయి. ప్రతి ఒక్కరికి సులభంగా అర్థమవుతాయి. కాబట్టి ఇందులో ఫ్రీ కంటెంట్ ఉందండి. ఫ్రీ కంటెంట్ చూసి నచ్చిన వారు ఉంటే ఈ ఏపీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది తీసుకోండి. అదేవిధంగా డిఎస్సికి సంబంధించి కూడా నోటిఫికేషన్ అనేది, మెగా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. దీనికి సంబంధించి షార్ట్ ట్రిక్ కోర్స్ కూడా యాప్లో అవైలబుల్గా ఉందండి. ఇందులో కూడా మీకు ప్రతి ఒక్క వీడియో 100% ట్రిక్స్తో ఉంటాయండి. యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే మీరు ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసిన ఈ లోగోతో కనిపిస్తుందండి. అలానైనా డౌన్లోడ్ చేసుకొని ఈ షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది తీసుకోండి. ఇక మన టాపిక్లోకి వస్తే, ఇక్కడ చూడండి స్లైడ్లో ముందుగా ఇక్కడ క్రీడ, స్పోర్ట్ నేము, అందులో ఉన్న ఆటగాళ్ల సంఖ్య, కోడ్, ఈ విధంగా చెప్తాను. ముందుగా వచ్చేసి మనకు పోలో ఆటకు సంబంధించి ఇందులో టోటల్గా మనకు 4 ప్లేయర్స్ ఉంటారు. 4 ఆటగాళ్ళు. ఇక్కడ పిక్చర్లో చూడండి 4 ఆటగాళ్ళు ఉంటారు. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, పోలోలో ఉన్న లెటర్స్ ఎన్ని? 4. చూడండి, POLO 4 లెటర్స్ ఉన్నాయి. కాబట్టి ఇందులో ఉన్న ఆటగాళ్ళ సంఖ్య 4 అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా వాలీబాల్ ఆటలో ఎంతమంది ఆటగాళ్ళు అంటే 6 ఆటగాళ్ళు ఉంటారు. ఎంతమంది ప్లేయర్స్ అంటే వాలీబాల్లో 6 ప్లేయర్స్ ఉంటారు. ఇది కూడా సేమ్, అందులో ఇంతకుముందులానే పోలోలో 4 లెటర్స్ ఉంటాయి కాబట్టి 4 ఆటగాళ్ళు అని చెప్పాను. కాబట్టి ఇందులో కూడా సేమ్ అదేవిధంగా లెటర్స్ సంఖ్య చూడండి. వాలీబాల్లో టోటల్గా 6 ఉంటాయి. VOLLEY టోటల్ 6 లెటర్స్ కాబట్టి ఇందులో ఉన్న ఆటగాళ్ళ సంఖ్య కూడా 6. ఇలా మీరు లింక్ చేసుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా కబడ్డీకి సంబంధించి ఇందులో ఉన్న ప్లేయర్స్ 7 మెంబర్స్. కబడ్డీలో ఉన్న ప్లేయర్స్ 7 మెంబర్స్. కబడ్డీలో ఉన్న లెటర్స్ కూడా గమనించండి, సేమ్ ఇంతకుముందులానే. కబడ్డీలో ఉన్న లెటర్స్ ఎన్ని? 7 ఉంటాయి. చూడండి, KABADDI కబడ్డీలో 7 లెటర్స్ ఉంటాయి. కాబట్టి ఇందులో ఉన్న ఆటగాళ్ళ సంఖ్య 7. ఇందులో పిక్చర్లో చూడండి 7 ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా మనకు వచ్చేసి బాస్కెట్బాల్లో ఉన్న ఆటగాళ్ళ సంఖ్య 5. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఇక్కడ 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ అని గుర్తుపెట్టుకోండి. 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్. ఇక్కడ హార్లిక్స్ 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ అనిపిస్తుంది కదా. బిస్కెట్ బాస్కెట్ ఇలా లింక్ చేసుకుంటే 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ అనగానే 5 ప్లేయర్స్ అని లింక్ చేసుకోవాలి. బాస్కెట్బాల్ 5 ప్లేయర్స్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, బిస్కెట్ ప్యాకెట్ 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇందులో 5 అంటే 5 ఆటగాళ్ళ సంఖ్య. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా మనకు వచ్చేసి నెట్బాల్ వచ్చేసి, ఇక్కడ నెట్బాల్కి వచ్చేసి ఇది చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెట్బాల్లో టోటల్ లెటర్స్ ఇంతకుముందులానే వాలీబాల్, పోలోకు ఉన్న మాదిరిగానే నెట్బాల్లో కూడా టోటల్గా మనకు 7 లెటర్స్ ఉంటాయి. కాబట్టి ఇందులో ఉన్న ఆటగాళ్ళ సంఖ్య, ప్లేయర్స్ 7 మెంబర్స్. ఓకేనా? నెట్బాల్ టోటల్ 7 లెటర్స్, 7 ప్లేయర్స్. ఖోఖో టీంలో మీరు చూడండి, ఇక్కడ నేను ఇంకో ఎక్స్ట్రా యాడ్ చేశాను. ఖోఖో టీమ్ అని యాడ్ చేశాను. ఖోఖో అంటే టోటల్గా మీకు లెటర్స్ చూడండి 9 ఉంటాయి. ఒక కోలో 3 ఉంటాయి. ఇలా 3 ఖోఖో 9 ప్లేయర్స్ ఉంటారు. దీనిలో ఖోఖో అని చదువుకోవాలి. ఖోఖో టీంలో 9 మంది ఆటగాళ్ళు ఉంటారు. ఒక్కొక్క కోలో 3 కాబట్టి 9. ఓకేనా? లెటర్స్ సంఖ్య రావాలని ఖోఖో అని 3 పేర్లు అనేది యాడ్ చేయడం జరిగింది. 3 లెటర్స్ యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా బేస్బాల్కి వచ్చేసి ఇందులో ఉన్న ఆటగాళ్ళ సంఖ్య 9. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, బేస్ నవగ్రహాలు ఒక బేస్ లైన్లో తిరుగుతాయి. బేస్ లైన్ ఇక్కడ చూడండి, ఫోటోలో చూడండి. నవగ్రహాలు ఒక బేస్ లైన్లో తిరుగుతాయి. బేస్ ఒక కక్షలో తిరుగుతాయి. ఓకేనా? బేస్ లైన్ నవగ్రహాలని పేరు ఉన్నది కాబట్టి నవ అంటే 9 మంది ఆటగాళ్ళు. బేస్ అనగానే బేస్బాల్ సంబంధించి బేస్ లైన్లో తిరుగుతాయి నవగ్రహాలు. అంటే బేస్బాల్ కాబట్టి నవ అంటే 9. బేస్బాల్లో ఉన్న ఆటగాళ్ళ సంఖ్య 9. ఇలా లింక్ చేసుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా క్రికెట్ అంటే చాలామందికి తెలిసిన విషయం, 11 మంది ఉంటారు. క్రికెట్తో పాటు హాకీ ఫుట్బాల్లో కూడా 11 మంది ప్లేయర్స్ ఉంటారు.
క్రికెట్ హాకీ అనేది చాలా ఫేమస్ గేమ్స్, అందరికీ తెలిసిన విషయం. 11 మంది ఉండేది. ఒక హాకీ మీకు గుర్తుండాలి. హాకీ అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, హాకీ ఎలా స్టార్ట్ చేస్తాం మనం రాయడం, హాకీలో 11 ఫస్ట్ రాసిన తర్వాతనే ఇలా పెడతాం. హెచ్లో 11 ఉంటుంది చూడండి. హెచ్లో 11 ఉంటుంది. ఇలా 11 రాయాలి. హెచ్ అయిపోతుంది. ఇందులో 11 ఉంటుంది కాబట్టి హాకీలోనే ఫస్ట్ 11 తోటే స్టార్ట్ చేస్తాను రాయడం కాబట్టి 11 ప్లేయర్స్ ఉంటారు హాకీలో టోటల్గా. ఇలా క్రికెట్, ఫుట్బాల్ అంటే మన ఫేమస్ గేమ్స్ కాబట్టి 11 మెంబర్స్ ఉంటారని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. నెక్స్ట్ అదేవిధంగా టగ్ ఆఫ్ వార్ గేమ్లో టోటల్గా 8 మంది ఆటగాళ్ళు ఉంటారు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? టగ్ ఆఫ్ వార్ ఇందులో సేమ్ లెటర్సే, ఇంతకుముందు రానే లెటర్స్ సంఖ్య చూడండి. టగ్ ఆఫ్ వార్లో టోటల్గా 8 లెటర్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8. టగ్ ఆఫ్ వార్ 8 మంది ఉంటారు లెటర్స్ సంఖ్య ఆధారంగానే. ఇలా మీరు లింక్ చేసుకుంటే, లెటర్స్ని లింక్ చేసుకుంటూ చదువుకుంటే ఆటగాళ్ళ సంఖ్యను అడిగితే క్వశ్చన్స్ అనేది మీకు కన్ఫ్యూజ్ అనేది ఏముండదు. ఇందులో మీకు కొత్తగా లెటర్స్ లేకుండా ఉండేటివి ఏంటంటే బిస్కెట్ 5 రూపాయల బిస్కెట్ అని గుర్తుపెట్టుకోవాలి. బిస్కెట్ అనగానే బాస్కెట్ బాల్ సంబంధించి గుర్తొస్తుంది. బాస్కెట్ బాల్లో 5 ఉంటారు. నెక్స్ట్ అదేవిధంగా బేస్ లైన్లో తిరుగుతాయి. ఏంటి? నవగ్రహాలు ఒక బేస్ లైన్లో తిరుగుతాయి. బేస్ అనగానే బేస్ బాల్ సంబంధించి నవగ్రహాలు 9 మంది ఉంటారు బేస్ బాల్ సంబంధించి. ఇలా మీరు లింక్ చేసుకుంటే కొన్ని సంబంధించి కోర్స్ పెట్టుకోవాలి. కొన్ని లెటర్స్లోనే ఉంటాయి. మనకు చిన్న లెటర్స్లోనే మనకు అబ్జర్వ్ చేసుకుంటే ఇందులో నాటకాల సంఖ్య మనకు అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మన నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. ఇందులో జనరల్ స్టడీస్ సంబంధించి 250 పైగా టాపిక్లతో ప్రతి సబ్జెక్ట్ సంబంధించి కంప్లీట్గా 100% ట్రిక్స్తో వీడియోస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.